హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను. నేనైతే ఇస్కాన్ టెంపుల్కి శివరాత్రి పండుగ రోజు అయితే వెళ్ళాను. ఈరోజు జనం అయితే ఎక్కువ మంది అయితే లేరు, తక్కువ మంది వచ్చారు. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా పెద్దది. గుడి ముందు చెట్లు కూడా చాలా ఉన్నాయి. గుడి ముందర లెఫ్ట్ సైడ్ అయితే ఒక రెస్టారెంట్ కూడా ఉంది, గోవింద రెస్టారెంట్ అని. ఇప్పుడు నేనైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. గుడి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకైతే వెళ్ళాల్సి ఉంటుంది మెట్లెక్కి. గుడి లోపలైతే వీడియోలు తీయొద్దన్నారు. నేనైతే వీడియోలు వాళ్ళకి తెలియకుండా అయితే తీశాను. ఇంకా ఈరోజు దేవుడిని అయితే ఓపెన్ చేయలేదు, అక్కడ కర్టెన్ అయితే వేశారు. వచ్చిన భక్తులందరూ అయితే ఇక్కడైతే కూర్చొని ఉన్నారు. దేవుడిని అయితే ఓపెన్ చేశారు, మీరు చూడవచ్చు. లాంగ్ నుంచి వీడియో సరిగ్గా రావడం లేదు, నేనైతే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉంటారు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా దేవుని ఫోటోలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడే గుడి బయటికి అయితే వచ్చాము. ఇక్కడైతే ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. ప్రసాదం అయితే పొంగల్ అయితే పెట్టారు. ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి దర్శనం అయితే త్వరగా అయిపోయింది. అదే కృష్ణాష్టమి రోజు అయితే చాలా టైం అయితే పడుతుంది. మీరు ఎప్పుడైనా తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చారో లేదో కామెంట్ అయితే చేయండి. కొంతమంది అయితే ఇటు సైడ్ నుంచి లోపలికి వస్తున్నారు, మేమైతే అటు సైడ్ నుంచి లోపలికి అయితే వచ్చాము. నేనైతే ఇంకా బయటికి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.